ఋషికొండ మీద కోట్లు ఖర్చు చేసిన వాళ్ళు నన్ను విమర్శించేది అని. ఇప్పుడు ఇంతకీ అది జగన్మోహన్ రెడ్డి గారు సొంతానికి కట్టించుకున్న ప్యాలెస్ అయితే ఆయన పేరున రిజిస్ట్రేషన్ అయిపోయి ఉండాలి, ఇంకా అవ్వలేదు. ఇచ్చారు ఆయనకు ఏమన్నా పత్రాలు? సొంతానికైనా ప్రయత్నించారు సార్. మళ్ళీ మనం గెలుస్తున్నాం, ఇక మళ్ళీ మనం ఇక్కడే, ఇక మళ్ళీ మనం విశాఖపట్నానికి మారిపోవచ్చు, ఇక ఇక్కడే మన పాలన, ఇక్కడ నుంచే మన ఇదే అని చెప్పేసి ఆయన ఆక్యుపై చేసుకోలేదు కదా. ఆయన ఆక్యుపై చేసుకోలేదు కదా. ఒక్క నిమిషం వంశీకృష్ణ గారు ఆయన ఆక్యుపై చేసుకోలేదు. మీరు ఆక్యుపై చేసుకొని దాన్ని ఏదైనా వేరేతర అవసరాలకు ఉపయోగించవచ్చు కదా. పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు వస్తున్నాయి, లేకపోతే గవర్నర్ బంగ్లా చేసుకోవచ్చు, ముఖ్యమంత్రి విశాఖపట్నం నివాసం కింద మార్చుకోవచ్చు. ఎవరు ముఖ్యమంత్రి వాళ్ళు ఎప్పుడు చేస్తారండి? ఎప్పుడు చేస్తారు? ఏడాది అయింది కదా, ఎప్పుడు చేస్తారు అని అడుగుతున్నా. ఏడాది అయింది. మై క్వశ్చన్ ఈజ్ వెరీ క్లియర్ అండి. ఏడాది అయింది. ఎప్పుడు మీరు స్వాధీనం చేసుకుంటారు? ఎప్పుడు దాన్ని ఆపరేషన్లోకి తీసుకొస్తారు చెప్పండి. అది ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. ఆ భవనం ప్రభుత్వ ఉపయోగించట్లేదు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు కాబట్టి అది ఏమైనా మైలు పడిపోయిందా?